విశాఖ నగరంలో పలు దొంగతనం కేసులను ఎంవీపీ పోలీసులు చాకచక్యంగా ఛేదించారని క్రైమ్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ మహిళ ఫిర్యాదు మేరకు సీఐ ఆధ్వర్యంలో టీంగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకొని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. అలాగే సెల్ ఫోన్ దొంగలను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. బస్ స్టాండ్స్, కుర్పా మార్కెట్స్, పూర్ణ మార్కెట్స్, రైతు బజారు, ఎంవీపీ, తర్వాత మన ద్వారకా ఏరియాలో రైతు బజారు, నరసింహనగర్ రైతు బజార్, వీటిలో ఎక్కువగా ఈ స్నాచింగ్స్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు కూడా లేడీస్ బ్యాగ్స్ అవి సరిగ్గా పెట్టుకోకపోవడం, దాంట్లో గోల్డ్, విలువైన వస్తువులు సరైన పద్ధతిలో చూసుకోకపోవడం వల్ల కూడా కొద్దిమంది స్నాచ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉన్నాయి. ఒకటి సెల్ ఫోన్కి సంబంధించిన కేసులు, ఒకటి ఏంటంటే ఇంట్లో ప్రవేశించి డోర్ అది తీసేసి తీసుకున్న కేసులో గోల్డ్కి సంబంధించింది. ఇవి సపరేట్ కేసులు, టోటల్ 3 కేసులు అన్నమాట. దీనిలో ముందు గోల్డ్ గురించి చెప్తాను చూడండి. ఇది ఎంవీపీ పిఎస్ఏ, ఈ క్రైమ్ ఎంవీపీ పిఎస్ఏ. కోండ్రు ఉదయలక్ష్మి అన్న ఆవిడ ఒక 62 సంవత్సరాలు ఈవిడ ఉంటుంది. ఈవిడ ఏంటంటే సీతందార్లో ఉంటుంది. ఆవిడ ఒక 2 కుర్రోళ్ళని ఏసీ మెకానిక్గా తీసుకొని వచ్చి ఇంట్లో వర్క్ చేయనందుకు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. 2 కుర్రోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు ఓల్డేజ్ అవడం వల్ల వాళ్ళు ఎక్కడో బయట ఉండే సమయంలో ఈ కుర్రోడు డోర్ అది బ్రేక్ చేసి, ఈయన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో డోర్ అది బ్రేక్ చేసి మెకానిక్ చేసుకుంటున్నాడు అనుకున్న టైంలో ఈ గోల్డ్ మొత్తం తీసుకొని ఈయన వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఒక రోజున్నర తర్వాత వెరిఫై చేసుకొని మా ఇంట్లో దొంగతనం, అంటే దొంగతనం అని కాదు, ఎవరో మొత్తానికి వచ్చి పట్టుకుపోయి ఉంటారు అని టైప్లో చెప్పారు. దాని మీద ఎస్ఐ గారు, సిఐ గారు ఇమ్మీడియట్లీ సీన్ విజిట్ చేసి ఏమేమి జరిగిందనేది వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారనే దాని మీద చూస్తే వీళ్ళిద్దరూ పనికి వచ్చారు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద నిఘా పెట్టి ఎంక్వైరీ చేస్తే అందులో ఈ నందవరపు చాణుక్య, తండ్రి పేరు ఈశ్వరరావు, 21 సంవత్సరాలు, రంగిరేజ్ వీధి, పూర్ణ మార్కెట్. ఇతను ఈ కుర్రోడు మాత్రం ఈ మా వాళ్ళకి సస్పీషియస్గా కనిపించింది. కొంచెం అతని తాలూకా బిహేవింగ్ కానీ ఆయన తాలూకా ఇది కానీ. కుర్రోడు కూడా చదువుకున్నాడు, చదువుకోవడం వల్ల ఎంబీఏ చేశాడు. దానివల్ల వాడి ఫ్యూచర్ పాడైపోతుందని చాలా జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాలు ఎంక్వైరీ చేసి ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేషన్ పక్కా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఈ అతన్ని పికప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గోల్డ్ అంతా కూడా అతను ఒక దగ్గర అమ్మాలని చెప్పి దాచుకున్నాడు, ఒక ఇంటి దగ్గర. అక్కడికి వెళ్ళి రికవరీ చేసి తీసుకోవడం జరిగింది. ఈ గోల్డ్ అంతా ఇంటాక్ట్, అంటే ఏది కూడా చిన్నది కూడా మార్పు లేదు. విశాఖపట్నం నగరంలో సెల్ ఫోన్స్ స్నాచింగ్ చేసే విధానాల్లో 2-3 పద్ధతులు ఉన్నాయి. ఈ అఫెన్స్ చేసిన వాడి తాలూకా ఎంఓ, అంటే మోడిస్ ఆఫ్ ఆపరెండి ఏంటంటే వీళ్ళిద్దరు కలిపి ఒక బండి మీద ప్రయాణం చేస్తుంటారు. మార్కెట్టు, రైతు బజార్లు, రద్దీ గల జంక్షన్స్లోని అక్కడ వీళ్ళు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి బండి మీద వెళ్తూ బండి మీద పడిపోతారు. పడిపోయిన వెంటనే మానవత్వంతో వాళ్ళని లేపడం కోసమని గబగబా 2-3 పరిగెట్టి వాళ్ళు లేపుతారు. ఆ లేపుతున్న క్రమంలో ఈ బండి మనిషిని లేపుతున్న క్రమంలో వాళ్ళ దగ్గర అత్యంత చాకచక్యంగా సెల్ ఫోన్స్ అనేది స్నాచ్ చేస్తారు. అంటే అది అంతా వితిన్ ది సెకండ్స్లో అనమాట. మళ్ళీ వెంటనే వీళ్ళు నిలబెట్టిన వెంటనే ఎవరి పని మీద ఆతృతలో ఉంటారు కదా, వెంటనే వీళ్ళు స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక 100-200 మీటర్స్ వెళ్ళినప్పుడు చూసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఒక అరగంట పోయిన తర్వాత చూసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సరిగా దొరకడం అనేది ప్రూవ్ చేయలేము. అలాంటిది ఇతన్ని అత్యంత ప్రణాళికగా ఉన్న కంప్లైంట్స్ మీద ఆధారపడి సిఐ గారు, తర్వాత ఎస్ఐ గారు, ఆర్లో ఎస్ఐ, తర్వాత స్టాఫ్ ఆర్లో అండ్ ఎంవీపీ స్టాఫ్, ద్వారకా స్టాఫ్ అందరూ కలిసి, అంటే ఈయన ఆధ్వర్యంలో, సిఐ గారి ఆధ్వర్యంలో ఒక టీము వీళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని అంటే ప్లేస్ అటు ఇటుగా ఉంటుంది, ఎందుకంటే అది టెక్నికల్గా ఇష్యూ వస్తుంది. ఒక ఏరియాలో ఇతను ఉన్నట్టుగా తెలుసుకొని చాలా రిస్కీ చేసి విత్ పర్సన్స్ని పట్టుకోవడం జరిగింది.